నానో యూరియాతో రైతులకు అధిక దిగుబడి వస్తుందని వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారి కె అనురాధ్ అన్నారు. హనుమకొండ నయీం నగర్లో ఉన్న ప్రెసిడెంట్ దాబాలో ఇఫ్కో ఆధ్వర్యంలో నానో డిఏపి, నానో కాపర్, నానో జింక్పై ఉమ్మడి వరంగల్ జిల్లా రైతు సహకార సంఘాలు, డీసీఎంఎస్ డీలర్లు, అభ్యుదయ రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. సాంప్రదాయ యూరియాను తగ్గించి నానో యూరియా, నానో డిఏపిని అధికంగా వాడాలని సూచించారు. అదేవిధంగా రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని నానో సాంకేతిక పరిజ్ఞానంతో మొదటిసారి యూరియాను ద్రవ రూపంలో తీసుకొచ్చిందని అన్నారు. మంచి ప్రోగ్రామ్. ఇఫ్కో కంపెనీ వారు డ్రోన్ స్ప్రేయర్ తోటి నానో స్ప్రే చేయడం ఎలాగా అనేది కూడా చాలా దాదాపు అన్ని మండలాల్లో, గ్రామాలలో రైతులకి ఒక డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు డీలర్లకు కూడా ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఏంటంటే కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు కంపల్సరీ మనము కొత్త టెక్నాలజీ వాడుకోవాలి. ఒకప్పుడు హైబ్రిడ్స్ వాడమంటే సరిగ్గా వాడకపోయేది. తర్వాత యూరియా వేయమంటే కూడా తక్కువ వేసేది. కానీ ఇప్పుడు చాలా ఎక్కువగా వేస్తున్నాం. సో అంటే కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు తెలియక కొంచెం తక్కువ వాడడానికి మొగ్గు చెప్తారు. కానీ నానో యూరియా వచ్చింది, ఇది కూడా కొత్త టెక్నాలజీ. ఈ కొత్త టెక్నాలజీలో వచ్చిన నానో యూరియా కూడా మన రైతులందరూ వాడాలి. దీనివల్ల మెయిన్గా ఉపయోగం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఒకటి తగ్గుతుంది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఈ సబ్సిడీ భారం అనేది తగ్గుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ 1.83 క్రోర్స్ సబ్సిడీ ఇస్తే దాంట్లో 1.3 lakh crores ఒక యూరియాకి సబ్సిడీ ఇస్తుంది. అంటే దాని ఫుల్ కాస్ట్ ఒక బస్తా ధర మొత్తం ధర 2360 రూపాయలు. దానికి రైతు చెల్లించేది 266 రూపాయలు. మిగతా 2100 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఒక బ్యాగ్కి అది సబ్సిడీ రూపేణా కంపెనీకి అందజేస్తుంది. సో చాలా కోట్ల రూపాయలు ఈ సబ్సిడీ రూపేణా కంపెనీలకు పోతున్నాయి. అవన్నీ ప్రజల సొమ్ము. అదే నానో యూరియా దానికి మొత్తం ధరనే ఫుల్ కాస్టే 250 రూపీస్, 225 రూపీస్ ఉంది. అది ఫుల్ కాస్ట్. సో దాన్ని వాడడం వల్ల కూడా సేమ్ యూరియా బస్తా వాడితే ఎంతైతే పంటకి అందాలో నైట్రోజన్ అంత అందుతుంది. కాబట్టి నానో యూరియా అనేది రైతులందరూ వాడాలి. దీనివల్ల లాభం ఏంటంటే మెయిన్గా మనకి సబ్సిడీ కాస్ట్ అనేది ఒకటి తగ్గుతుంది, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గుతుంది. ఎఫెక్టివ్గా ఇది పనిచేస్తుంది. ఇప్పుడు యూరియా గుళికల రూపంలో భూమిలో వేస్తే అది చెట్టు తీసుకునేంత తీసుకుంటుంది. తర్వాత 30% మాత్రమే చెట్టు తీసుకుంటుంది. మిగతా అంతా వాతావరణంలో అలాగే నీళ్ళలో కలిసిపోతుంది. ఇలా నీళ్ళలో కలిసిపోవడం వల్ల నైట్రేట్స్ వచ్చి మళ్ళీ మనం కూడా వాటర్ తాగేసి వాటర్ పొల్యూషన్ అట్లా అవుతుంది, జబ్బులు వస్తున్నాయి, క్యాన్సర్ వస్తుంది. సో అదే ఈ నానో యూరియా వాడినట్లయితే ఆప్టిమమ్ యూసేజ్, ఆకుల మీద పడుతుంది. ఆకుల మీద చిన్న రంధ్రాలు ఉంటాయి, అది చెట్టు తీసుకుంటుంది కాబట్టి వేస్టేజ్ అవ్వదు, భూమి మీద కూడా పడదు. కాబట్టి అందరూ కూడా నానో యూరియా వాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మన రైతులందరికీ మెయిన్గా చెప్పేది ఏంటంటే జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. ఎక్కువగా యూరియా వాడడం వల్ల ఏమీ శక్తి దిగుబడి కూడా నాణ్యత అనేది లేకుండా పోతుంది. సో మనం కూడా నాణ్యమైన ఆహారం తినట్లేదు. రైతులు పైరు పండిస్తే అదే మనం తింటాం కాబట్టి నాణ్యమైన ఆహారం మనం తినట్లేదు. సో ఇప్పుడు జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. ఎంతసేపు రైతులు యూరియా తక్కువ కాస్ట్ ఉందని ఒక యూరియానే వేస్తున్నారు. సో యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులు వేయాలా, మైక్రోన్యూట్రియంట్స్ వేయాలా, పొటాషియం అయితే కంపల్సరీ